ఈ రోజున మన వాక్యపాఠం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. సావధానంగా వినండి. ఈ పత్రికలో మొదటి 10 అధ్యాయాలు సిద్ధాంతపరమైన ప్రసంగాలు. యేసుక్రీస్తు పాత నిబంధన వ్యవస్థ కంటే గొప్పవాడు అనే అంశమే ఈ 10 అధ్యాయాలలో చర్చించబడింది. చివరి 3 అధ్యాయాలు క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించిన ఉపదేశాలు. యేసుక్రీస్తును కలిగిన వారి కర్తవ్యం, వారికి కలిగే దీవెనలు చివరి భాగంలో విశదీకరించబడ్డాయి. ఇదే క్రమంలో పౌలు ఇతర పత్రికలు రాశాడు. ముందు సిద్ధాంతం, తరువాత ఆచరణ. పౌలు ఈ పత్రికను రాశాడనడానికి ఇదొక నిరూపణ. ఇది దేవుని వాక్యం, దేవుని ఆత్మ రాయించిన లేఖనమిది. మానవుని కర్తృత్వం ఇందులో లేనే లేదు. హెబ్రీ పత్రిక పత్రికలన్నింటిలోకి ఎంతో గొప్పది. యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఈ పత్రికలో ఎంతో తేటగా కనిపిస్తోంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు ప్రభు అన్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. శ్రోతలు గ్రహించండి, ఈ పత్రిక హీబ్రూ విశ్వాసులను ఉద్దేశించి రాయబడింది. వీరు 2 యుగాలకు మధ్య యుగసంధిలో ఉన్నారు. అనగా ధర్మశాస్త్ర యుగం ముగింపు, కృపాయుగారంభం. ఈ రెండిటి మధ్య ఎంతో తేడా ఉంది. బలులు లేవు, అర్పణలు లేవు, గొర్రెపిల్లలు లేవు, ఎద్దులు, దహన బలులు లేవు. కృపాయుగం వచ్చింది. యేసు ప్రభువే దేవుడు అంగీకరించిన చిట్ట చివరి బలి. పాత నిబంధన వ్యవస్థ కంటే యేసుక్రీస్తే శ్రేష్ఠుడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ విధంగా ఈ పత్రిక మొదలవుతుంది. మాట్లాడిన దేవుడు. ఆదియందు దేవుడు అంటూ ఆదికాండం మొదలవుతుంది. ఆదియందు వాక్యం అంటూ యోహాను సువార్త మొదలవుతుంది. దేవుడు ఉన్నాడా లేడా అనే వివాదం లేదు. దేవుడు. ఇదే ఈ పత్రికారంభం. సృష్టిని చూస్తే దేవుడు సృష్టికర్త అని తెలిసిపోతుంది. కీర్తనలు 19 వచనం 1. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. ఈ సర్వసృష్టిని పరిశీలించి సృష్టికర్త ఉన్నాడని నమ్మనివాడు ఎలాంటి మనిషి? కీర్తనలు 14 వచనం 1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడాడు. ఆయన సజీవుడు. ఆయన మాట్లాడాడు, చెప్పాడు. నీవు నేను వినాలి. దేవుని వాక్యం ఆయన మాటే. లేఖనములోని ప్రత్యక్షం యేసు ప్రత్యక్షం. ఈ మొదటి వచనంలో మనం నేర్చుకునే సత్యమిదే. లేఖనములు దైవప్రేరితమైన ప్రత్యక్షం. దేవుడు గతకాలంలో మాట్లాడాడు. అది పాత నిబంధన ప్రత్యక్షం. నానా సమయములలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. 2 గ్రీకు పదాలున్నాయి, గమనించండి. పొలుమెరోస్ అంటే నానా సమయాలు, పొలుట్రోపోస్ అంటే నానా విధాలు. ఈ మాటలు గ్రీకు భాషలో ఎంతో అర్థవంతమైనవి. నానా సమయాలు అంటే ఆయా కాలాలు అని కాదు. దేవుడు మోషేతో మాట్లాడాడు. అంతకుముందు అబ్రహాముతో మాట్లాడాడు. దేవదూతల ద్వారా కలల్లో కూడా మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడింది మోషేతో మాట్లాడలేదు. అబ్రహాముతో దేవుడు ధర్మశాస్త్రం విషయం మాట్లాడలేదు. దేవుడు అబ్రహాముకు దశాజ్ఞలు ఇవ్వలేదు, మోషేకిచ్చాడు. ఆ తరువాత దేవుడు దావీదుతో మాట్లాడాడు.
దావీదు వంశంలో లోకరక్షకుడు పుడతాడు అని చెప్పాడు. వృద్ధుడైన దావీదుకు దేవుడు చెప్పిన మాట ఇదే. దావీదు కుమారుడైన యేసే దావీదుకు రక్షకుడు. ఇది దేవుడు మోషేకు చెప్పలేదు. దేవుడు మోషేకు ధర్మశాస్త్రమిస్తూ ఇశ్రాయేలుకు రాజు దేవుడే అని చెప్పాడు. అసలు వారికి మానవ రాజు అక్కర్లేదు, యెహోవాయే వారి రాజు. అయితే దేవునికి మానవ హృదయం ఎలాంటిదో తెలుసు. తమ చుట్టూరా ఉన్న అన్యజాతులకు ఉన్నట్లుగా తమకు రాజు కావాలని కోరుకున్నారు. వారు కోరింది దేవుడిచ్చాడు. అయితే వారి ఆత్మలలో క్షీణదశ మొదలైంది. ఈ విధంగా దేవుడు రక్షకుడైన మెస్సీయాను లోకంలోకి పంపాడు. ఈ మొదటి వచనంలో దేవుడేమన్నాడు? మొదటి నుండి దేవుడు ఒక్కసారిగా కాక అంచెల వారీగా మన పితరులతో మాట్లాడాడు. అబ్రహాముకు చెప్పిన దానికంటే ఎక్కువ మోషేకు చెప్పాడు. ఈ విధంగా నానా సమయాలలో నానా విధాలుగా కొంచెం కొంచెం అనేక విడతలుగా మన పితరులతో ఆయన మాట్లాడాడు. తీరా కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపాడు. ఈ విధంగా ప్రత్యక్షం రాను రాను ఎక్కువ అవుతూ వచ్చింది. దేవుడు నానా విధాలుగా మాట్లాడాడు. కలలో కనిపించి మాట్లాడాడు. అబ్రహామును బయలుదేరి రమ్మన్నాడు. దర్శనాలలో మాట్లాడాడు. మోషేకు ధర్మశాస్త్రమిచ్చాడు. అది మరో పద్ధతి. యెహోషువాకు వాగ్దానాలిచ్చాడు. దేవుడు కొందరితో సంకేతాల ద్వారా మాట్లాడాడు. మత సంస్కారాల ద్వారా, చరిత్ర ద్వారా దేవుడు మాట్లాడాడు. పద్యాల ద్వారా, పాటల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడగలడు. చాలా కాలం ఈ విధంగా దేవుడు 45 రచయితలను వాడి 1500 సంవత్సరాలు దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక ఈ పరమ సత్యాన్ని ఎంత చక్కగా క్లుప్తంగా చెప్పిందో చూడండి. దేవుడు అంతమంది చేత ఈ బైబిలు గ్రంథాన్ని రాయించాడు. దేవుడు మానవ సాధనాలను వాడుకున్నాడు. వివిధ రచయితలు, విభిన్నమైన సామర్థ్యములు గల వ్యక్తులు. సీమోను పేతురు ఉన్నాడు. ఈయన పామరుడు, గ్రీకు భాషా పాండిత్యము లేనివాడు. అయినా దేవుడు పేతురును వాడుకున్నాడు. ఈ హెబ్రీ పత్రిక రాసిన పౌలు గొప్ప గ్రీకు విద్వాంసుడు. పౌలు గలతీయులకు, కొరింథీయులకు పత్రికలు రాశాడు. వారికి అర్థమయ్యే భాషలోనే రాశాడు. అయితే ఈ హెబ్రీ పత్రిక అన్ని విధాలా ప్రత్యేకమైనది. దేవుడు మాట్లాడాడు. దేవుడు ఉన్నాడని నమ్మని వారితో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడడు. మన పితరులతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, మోషే, దావీదు, యెషయా మొదలైన వారు. హెబ్రీయులు వీరిని పితరులు అని నమ్ముతారు. ఈ పత్రిక వీరికే రాయబడింది. అయితే దేవుడు హెబ్రీయులకే కాదు, అన్యులకు కూడా దేవుడే. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్త అంటే దేవుని మూలంగా పలికేవాడు. ఈ ప్రవక్తల ప్రవచనాలన్నీ కలిపితే పాత నిబంధన గ్రంథమవుతుంది. అయితే ఈ ప్రవచనాలు, ప్రత్యక్షతలు సంపూర్ణమైనవి కావు. అయితే ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నియమించాడు. ఆయన మనతో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని యందు మాట్లాడాడు. ఈ కుమారుని ద్వారా మాట్లాడిందే తుది పలుకు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అన్నాడు, ఇడుగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలి. క్రీస్తునందు దేవుడు మాట్లాడింది చివరి మాట అన్నప్పుడు నీతో, నాతో, అందరితో ఆయన చెప్పదలుచుకున్న తుది పలుకు అదే. ఆయన కుమారుడైన ఇమ్మానుయేలే మనతో ఉన్నాడు. పాత నిబంధన ప్రవక్తలందరికంటే, రచయితల కంటే క్రీస్తే గొప్పవాడు, శ్రేష్ఠుడు. ప్రత్యక్షతా సర్వస్వమంతా క్రీస్తునందే ఉన్నది. పాత నిబంధన అంతా నెరవేర్చినవాడు ఆయనే. దేవుడు మనతో, మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు చెప్పినట్లు పరిశుద్ధాత్మ
ప్రభువు వాటిలోనివి తీసుకొని మనకు తెలియచేస్తాడు. దేవుని ఆత్మ యోహాను, యాకోబు, పౌలు, పేతురు అనే వారికి క్రీస్తు సంగతులు చూపాడు. వారు రాశారు, కుమారుడు సర్వశ్రేష్ఠుడు. 7 విషయాలలో యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. 1. భవిష్యత్ కార్యక్రమంలో. 2. ప్రతి విషయంలో దేవుని చిత్తం, సంకల్పం. 3. దేవుని వ్యక్తిత్వం. 4. అన్నిటినీ నిర్వహించటంలో. 5. పాపాలు క్షమించటంలో. 6. ప్రస్తుతానికి మనలను ఆదుకోవటంలో. 7. భవిష్యత్తులో మహోన్నతి నందటంలో. ఈ 7 విషయాలలో యేసుక్రీస్తే సర్వశ్రేష్ఠుడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తుగల మాటచేత సమస్తము నిర్వహిస్తూ, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడో, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుడుగా నియమించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, సమస్తమును ఆయన మూలముగా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యేసు సృష్టికర్త. ఈ సృష్టి ఆయనది, అంతా ఆయనదే అయినప్పుడు ఆయన దానికి వారసుడవటమేమిటి? యేసు అవతరించినప్పుడు మన మానవత్వాన్ని తాను ధరించుకున్నాడు. మానవజాతికి ప్రథమ మానవుడైన ఆదాముకు సృష్టి మీద అధికారం ఇవ్వబడింది, కాని అతడు పాపం చేసి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, ఆదాము సమస్తమును ఏలునుగాక. సమస్తానికి ఆదాము ఏలిక, గాని ఆధిక్యాన్ని కోల్పోయాడు ఆదాము. ఆదాము ఒక తోటమాలి కాడు, దేవుడతణ్ణి ఏలికగా చేశాడు. పాపం చేత పదవి పోయింది. ఆదాము పతనం విషాదకరం. యేసుక్రీస్తు కడపటి ఆదాము. దేవుడే మానవుడై యేసుక్రీస్తుగా జన్మించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రకృతి శక్తులను శాసించాడు. తుఫానును గద్దించాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆదాము కోల్పోయిందంతా కడపటి ఆదాము గెలుచుకున్నాడు. యేసు దేవుని కుమారుడై, మనుష్య కుమారుడై సమస్తమునకు వారసుడయ్యాడు. విశ్వాసులు క్రీస్తుతో కూడా దేవునికి సహవారసులవుతున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనం క్రీస్తుతో సహవారసులం. సహవారసులంటే సమాన వారసులమని కాదు. సహవారసునికి తన ఇష్టమొచ్చినట్లు చెయ్యడానికి వీల్లేదు. ఆయనకు సహవారసుణ్ణి గనుక ఆయన ఇష్టమే నా ఇష్టం. యేసుకు మనం జతపనివారం. ఆయన మనకు జతపనివాడు అనకూడదు. అయితే మన స్వాస్థ్యం నిర్మలమైనది, వాడబారనిది. అది పరలోకంలో మన కోసం భద్రపరచబడి ఉంది. ఆదాము కోల్పోయిందంతా మనకు సంపాదించి పెట్టి మనలను తనతో సహవారసులనుగా చేసుకున్నాడు. ప్రవక్తలకు పాత నిబంధనలో ఇట్టి భాగ్యం లేదు. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. మరో మాట, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఇక్కడ ప్రపంచములు అంటే యుగములు అని అర్థం. ఆయన ద్వారా యుగములను తానే సృజించాడు. యుగములకు తానే సృష్టికర్త అయ్యాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు నిజమే. యుగములన్నీ ఆయన సృష్టే. ఆయన భవిష్యత్ ప్రణాళిక యుగయుగములకు పర్యాప్తమై ఉన్నది. దేవుడు ఈ సమస్త చరాచర జగత్తును సృష్టించడంలో యుగయుగాల ప్రణాళిక కార్యక్రమం ఉన్నది. దేవుడు చేసే ప్రతి పని ఎంతో అర్థవంతమైనది. ఆదాము హవ్వలను దేవుడు ఏదెను తోటలో ఉంచి
వారికి చిన్న పరీక్ష పెట్టాడు. చెట్టు మీది పండు తినొద్దు అన్నాడు. భూమి మీది ఆదాము హవ్వలే దేవునికి సమస్య అయ్యారు, చెట్టు మీది పండు కాదు. పండు తిన్నాడు, మానవుడు పరీక్షలో తప్పాడు. యుగయుగానికి దేవుడు ఇలాగే మానవునికి పరీక్షలు పెడుతున్నాడు. మోషే కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఒక పరీక్షే. అందులో కూడా మానవుడు తప్పాడు. ధర్మశాస్త్రం మీరితే పాపం, ధర్మశాస్త్ర క్రియలు చేయకపోతే పాపం. ఏ మానవుడు ఆ ఉన్నత ప్రమాణాన్ని అందుకోజాలడు. ధర్మశాస్త్రం విషయంలో ప్రతి మనిషి నేరస్తుడు, ముద్దాయి అవుతున్నాడు. ధర్మశాస్త్రం మానవుడు పాపి అని నిర్ధారణ చేసింది. దేవుడు మరో విధానం ప్రవేశపెట్టవలసి వచ్చింది. అదే కృప. క్రీస్తు ద్వారా కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడింది. ఆ తరువాత దేవుని వ్యక్తిత్వం విషయంలో యేసు యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో చూడండి. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమత్వం. తన మహత్తుగల మాటచేత సమస్తము నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు. సూర్యుని ప్రకాశాన్ని తేరి చూడలేము. సూర్యుని కిరణాల ద్వారా వెలుగు, వేడిమి మనకు చేరుతాయి. సూర్యకిరణాలలో స్వస్థత ఉంది. అలాగే దేవుని మహిమను మనము తేరి చూడలేము. అయితే క్రీస్తునందు దేవుని మహిమను చూడగలం. యేసునందు దేవుని మహిమ యొక్క తేజస్సు మనకు కనిపిస్తుంది. ఆయనే దేవుని మహిమ తేజస్సు, వర్చస్సు. దేవుణ్ణి ఎవరూ చూడలేదు గాని క్రీస్తునందు దేవుణ్ణి మనం చూడగలం. సూర్యకిరణాల వల్ల సూర్యుణ్ణి మనం అనుభవించగలుగుతున్నాము. అలాగే దేవుని ప్రత్యక్షమంతా క్రీస్తే. యేసుక్రీస్తు దేవుని తత్వము యొక్క మూర్తిమత్వం. దేవుని సారాంశమే యేసుక్రీస్తు. దేవుని రూపమే యేసు. రూపుకట్టిన దేవుడే యేసు. కొలసీ పత్రిక 2:9 పౌలు ఇదే మాట అన్నాడు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. యేసుక్రీస్తే సర్వమునకు ఆధారభూతుడు. తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. తన మాటచేతనే సమస్తము సృజించాడు. అంతా క్రమము తప్పక నిలిచి ఉన్నదంటే అది ఆయన మాట మహాత్యమే. అణువును పరమాణువును అలా ఆగబడుతున్నవాడు యేసే. విత్తనంలో మహావృక్షాన్ని ఇమిడ్చినవాడు యేసే. సృష్టి స్థితికారకుడు యేసే. అన్నిటినీ వాటి వాటి స్థలాలలో ఉంచి నడిపించేవాడు యేసే. ఆయన అన్నిటిలో పరమశ్రేష్ఠుడు. గురుత్వాకర్షణకు ఆయనే కారకుడు. సృష్టి నిర్వహణ మహత్తుగల ఆయన మాట వల్లనే జరుగుతుంది. సృష్టిలోని చలనానికి ఆయనే కర్త. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేశాడు. పాపములను కడిగి శుద్ధి చేయగలవాడు యేసుక్రీస్తే. శిలువ మీద యేసు తన పవిత్ర రక్తమును ధారపోసి మన పాపములను కడిగి శుద్ధీకరించాడు గనుక మన ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడ్డాము. ఆయన రక్తము వలన విమోచన, పాపక్షమాపణ మనకు కలిగాయి. యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో చూడండి. ప్రస్తుతం ఈ క్షణాన ఆయన మనలను పరిపాలిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన సింహాసనాసీనుడు. ఇదే హెబ్రీ పత్రికలోని ముఖ్య సందేశం. ఆయన మహిమ మునుపటి కంటే గొప్పది. మృత్యుంజయుడై ఆరోహణుడైన యేసు మహిమ వర్ణనాతీతమైనది. నిత్యత్వంలో అంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువ మహిమ. ఆయన కాళ్ళు చేతులలోని గాయాలలో ఆయన మహిమ శేఖర బిందువును దాటింది. యేసుప్రభు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే విశ్రాంతి కోసం కూర్చున్నాడని కాదు. ఆయన అలసిపోయి ఏమీ చెయ్యకుండా కూర్చుండిపోయాడని కాదు. మన విమోచన కార్యమును ముగించిన వాడై ఆయన కూర్చున్నాడు. పని పూర్తి అయిందని అర్థం. సృష్టి సమయంలో
ఏడో రోజు దేవుడు విశ్రమించాడు అంటే పని ముగించి కూర్చున్నాడని గ్రహించాము. దేవుడు పనిచేసి అలసిపోయాడా? అలా కాదు, విశ్రమించాడు అంటే పని ముగించాడు అని అర్థం. ఇక చేయవలసిందేమీ లేదు, సమాప్తం. యేసు విమోచన కార్యం పూర్తి చేశాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఆయన యందు మనం సంపూర్ణులం. ప్రియునియందు మనం అంగీకరించబడ్డాము. మనలను రక్షించడానికి ఆయన ఇక్కడ చనిపోయాడు. రక్షించబడిన మనలను కాపాడడానికి ఆయన అక్కడ సజీవుడై ఉన్నాడు. ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనలను క్రమశిక్షితులనుగా తీర్చిదిద్దుతున్నాడు. యేసుక్రీస్తు ఈ క్షణంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మన కోసం ఉత్తరవాదిగా నిలిచి ఉన్నాడు. యేసు ఈ రోజున సజీవుడు. యేసు తనను తానే మన కోసం ఇచ్చివేసుకున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువపై చనిపోయి నీకు నాకు నిత్యజీవ ద్వారం తెరిచి లోపలికి రమ్మంటున్నాడు. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనందరికీ నేడు రేపు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.